అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పనామా కాలువపై చైనా ప్రభావం పెరగడానికి అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోదని స్పష్టం చేశారు. పనామా కాలువ ప్రపంచంలో అత్యంత కీలక సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటని, దాని భద్రత అమెరికా జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశమని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలిపి ఈ కాలువ ద్వారా ప్రపంచ సముద్ర వాణిజ్యంలో గణనీయమైన భాగం సాగుతుంది. అమెరికా దిగుమతులు, ఎగుమతులు, నౌకాదళ రవాణాకు కూడా ఇది అత్యంత వ్యూహాత్మక మార్గం. అందుకే ఈ ప్రాంతంలో చైనా ప్రభావం పెరగడం తమకు ఆందోళన కలిగిస్తోందని వాషింగ్టన్ భావిస్తోంది. ట్రంప్ వ్యాఖ్యల్లో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, అమెరికా గతంలో పనామా కాలువను పనామాకు అప్పగించడం పెద్ద తప్పిదమని ఆయన మళ్లీ విమర్శించారు. కాలువ నిర్వహణపై పనామా అధిక టోల్లు వసూలు చేస్తుందని, చైనా అక్కడ తన ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అయితే చైనా మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తుంది. పనామా కాలువను చైనా నిర్వహించడం లేదని, అక్కడ చైనా నియంత్రణ ఉందన్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని బీజింగ్ గతంలోనూ స్పష్టం చేసింది. పనామా ప్రభుత్వం కూడా కాలువపై పూర్తి సార్వభౌమాధికారం తమదేనని చెబుతోంది. ఇక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం ఒక కాలువ గురించి మాత్రమే కాదు. ప్రపంచ వ్యాప్తంగా చైనా పెరుగుతున్న ఆర్థిక వ్యూహాత్మక ప్రభావాన్ని అడ్డుకునే అమెరికా ప్రయత్నాల్లో భాగంగా ఈ వ్యాఖ్యలను చూడాలని అంటున్నారు. లాటిన్ అమెరికాలో ప్రభావం కోసం అమెరికా, చైనా మధ్య పోటీ మరింత తీవ్రం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.